జై గురుదేవ. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. జై గురుదేవ. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, ఈరోజు భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క సంసంగం లోపట మనకు భగవాన్ వెంకయ్య స్వామి వారికి పెన్నబద్వేలు తిప్పతో గల అనుబంధాన్ని మనం చర్చించుకుందాము. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, నవంబర్ 10 నాడు ఈ షూటింగ్ చేస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి మన సత్సంగం లోపట వారి గురించి మాట్లాడుకోవడానికి, వారి గురించి తెలుసుకోవడానికి, వారి అనుగ్రహం పొందడానికి నాకు తెలిసిన దాన్ని ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. వీళ్ళుంటే కామెంట్లో శుభాకాంక్ష తెలియజేయండి. భగవాన్ వెంకయ్య స్వామి దయ వల్ల నేను గత కొన్ని 2 సంవత్సరాల నుంచి స్వామివారి అంటే దాదాపు 2018 నుంచి స్వామివారిని నమ్ముకుంటున్నాను. ఈ రకంగా వీడియోలు చేసుడు మాత్రం ఒక 1 ఇయర్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నాను. స్వామి దయ. ఇక పోతే సత్సంగం లోపట పెన్నబద్వేలు తిప్ప స్వామివారు అత్యధిక కాలం జీవించిన ప్రాంతం ఇది. మనకు నెల్లూరు జిల్లా లోపట మనకు పెన్నబద్వేలు తిప్ప అనేది మనకు వస్తుంది. ఈ రకంగా ఆ ప్రాంతం లోపట పెన్నా నది ఉంటుంది. ఆ స్వామివారు ఆ పెన్నమ్మను అమ్మగా భావించి అక్కడ ఎక్కువ 11 సంవత్సరాల పైచిలు కూడా అక్కడ గడపడం జరిగింది. ఏ భక్తులు వచ్చినా కూడా అక్కడ ఎక్కడున్నారు స్వామి అంటే పెన్నబద్వేలు తిప్ప ఉండగానే అక్కడికి పోయి స్వామివారిని దర్శించుకోవడం వల్ల వారి జన్మలు ధన్యమైందని చెప్పుకోవచ్చు. అదే రకంగా పెన్నబద్వేలు తిప్పలు ఏం చేస్తున్నారంటే స్వామివారు అక్కడ నీటిపైన మంట వేసి యజ్ఞాన్ని కూడా వేయడం జరిగింది. కొందరు భక్తులు కూడా చూసి, అరే ఇది నీటిపైన కూడా మంట ఎలా వెలుగుతుంది, ఈ ఎట్లా సాధ్యమవుతుంది, కొందరు ఏమనుకున్నారంటే ఇతను పిచ్చివాడు కాబట్టి ఏదో కట్టలు వేస్తున్నాడు, అది తీసుకొచ్చి కట్టలు వేస్తున్నాడు అని చెప్పి ఏదో రకంగా అనుకునేది. ఆ రకంగా ఆయన యజ్ఞం చేసి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు యజ్ఞాలు చేసి కట్టలు వేస్తే ఆ రకంగానే ఇప్పుడు వచ్చింది సోమశీల ప్రాజెక్ట్. అది సోమశీల ప్రాజెక్ట్ అనేది ఒక మట్టితో నిర్మాణమైన చాలా అద్భుతమైన నిర్మాణం. అది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సోమశీల ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతమైన నిర్మాణం. అది స్వామివారి ముందే దాన్ని గుర్తించి వారి అనుగ్రహంతో ఆ యజ్ఞాలు వేసి ఆ యజ్ఞాలతోని అక్కడ ఉన్న కర్మలను దూరం చేసి అక్కడ సోమశీల ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు ఇప్పుడు సాగునీటి అందుతుంది. సాగునీటి అందించే లోపట జలయజ్ఞం చేసిన మహానుభావుడు మన భగవాన్ వెంకయ్య స్వామి. అదే రకంగా అక్కడ వాగు లోపట మనకు అతను ఒక చెట్టు విత్తనం ఒక ఏరు తీసుకొని రాంగా దాంతోపాటు శివలింగం కూడా రావడం గమనిస్తాడు. అది కూడా అందరికీ వ్యక్తులు పురమాయించి బయటకు తీయడం జరిగింది. ఆ మొక్క కూడా అక్కడ నాటడం జరిగింది. అది మర్రి చెట్టు అయి చాలా పెద్దది వృక్షం కూడా కనబడుతుంది. అక్కడ పెన్నబద్వేలు తిప్పలు కూడా ఆ శివలింగాన్ని స్థాపించినాడు ఈయన నారాయణమూర్తి. వచ్చింది శివలింగం అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, విష్ణు హృదయచ్చు శివ, శివ హృదయచ్చు విష్ణు. అంటే ఈ రకంగా శివుడు వేరు హరుడు వేరు అని కాదు, శివుడు విష్ణువు ఒకటే అని అర్థం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారమైన భగవాన్ వెంకయ్య స్వామి దత్తాత్రేయుడు అక్కడ శివుని లింగని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రకంగా ఆ శివలింగానికి ఆయన అభిషేకం కూడా చేయడం జరిగి అక్కడ ఎంతో బ్రహ్మాండంగా శివాలయం రూపుదిద్దుకున్నది ఇప్పటికీ. ఆ రకంగా ఆ పెన్నబద్వేలు చుట్టూరు అక్కడ ఆ ఒడ్డు ప్రాంతంలో పట శివలింగాన్ని దర్శించుకోవడం, ఆ చెట్టు కింద సేద తీయడం, ఆ స్వామివారి గుర్తు చేసుకుంటూ మనం అక్కడ ప్రార్థన చేయవచ్చు. స్వామివారు కూడా అనుకున్నాడు ఇక్కడ కోరికలు నెరవేరుతాయా దర్శించుకోండి అని కూడా స్వామివారి భక్తులకు సూచించడం జరిగింది. కాబట్టి పెన్నబద్వేలు తిప్ప అనేది కూడా స్వామివారికి పెంచలకోన తర్వాత అత్యంతమైన ఇంకో ప్రదేశం ఏంటంటే మనకు నెల్లూరు జిల్లాలో కూడా పెన్నబద్వేలు తిప్ప అనేది కూడా చాలా ముఖ్యమైనది చెప్పవచ్చు. ఇక్కడ స్వామివారు కూడా అంటే పంచభూతాల్లో ఒకటైన జలంతోనే ఆయన జలము అగ్ని
నీరు. ఈ రకంగా పంచభూతాలతో సావాసం చేసిన వాడు భగవాన్ వెంకటేశ్వర శ్రీమన్నారాయణుడు అవతారం కాబట్టి ఈ రకంగా పెన్నబద్వేలు తిప్ప అనేది చాలా శ్రేష్టమైంది. ప్రియ ఆత్మీయ గురుబంధులారా, ఎవరైనా దర్శించుకుంటే దర్శించుకోండి. నేను కూడా ఇంకా దర్శించుకోలేదు. దర్శించుకుంటే అక్కడ సాక్షాత్తు ఈ వెంకయ్య స్వామి మన హస్తాలతో స్థాపించబడిన శివలింగం అక్కడ ఉంది కాబట్టి అక్కడ శివనారాయణుడిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఆ చెట్టును కూడా దర్శించుకొని పెన్నబద్వేలు తిప్ప అనేది మనకు భగవాన్ వెంకయ్య స్వామితోనికి చాలా తీయరాని అనుబంధం జరిగింది. ఈ రకంగా ఒకానొక సందర్భంలో ఆయన పెన్నా నది ఒడ్డులో నీరు లేని సందర్భంలో పెన్నా నది లోపల కూర్చుంటే ఒక భక్తుడుతో కూర్చొని మాట్లాడుకుంటే సడన్గా నీళ్లు లేని సందర్భంలో కూర్చున్నప్పుడు నీళ్లు వస్తుంటే ఆ భక్తుడు భయపడిపోయి పరిగెత్తుతుంటాడు. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి అంటాడు, పెన్నా నది మా అమ్మ మనని ఏం చెయ్యదయ్యా, అలా వచ్చిపోతుంది అంటాడు. చూడండి, వండర్గా అక్కడ నది మొత్తం వాగంతా నిండిపోతుంది. కానీ భగవాన్ వెంకయ్య స్వామి కూర్చున్న ప్రాంతం మాత్రం ఒక్క ఇంత తడవదు. అంటే అదే నిదర్శనం. స్వామివారు ఇది సాక్షాత్ జరిగిన సంఘటన. అంటే ఎట్లా అవుతుంది, సైన్స్ కూడా అందని అద్భుతమైన ఘట్టం అది. ఆ రకంగా జరిగింది. సాక్ష్యం కూడా మనకు ఉండడం జరిగింది. ఆ రకంగా అంటే మహానుభావులు ఋషులు సాక్షాత్తు దత్తాత్రేయ అవధూతలను మనకు పంచభూతాలు ఏమి చేయవు, వారు చెప్పినట్టే ఉంటాయి అని మనకు ఒక నిదర్శనంగా అక్కడ ఒక నిదర్శనం జరిగింది. కాబట్టి అంత మంచి పవిత్రమైన మహోన్నతమైన ప్లేస్ను మీరు దర్శించండి. ఈ రకంగా పెన్నబద్వేలు తిప్పాను వీలుంటే స్వామి అనుగ్రహంతో మనం దర్శించుకుందాము. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేలుమల శ్రీనివాస్ పటేల్, సుప్రీంకోర్టు న్యాయవాది, వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక చింతన. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆది. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఓం నమః.